भूतले श्रीमते भक्ति स्वरूप दामोदर स्वामिनिति नामिने नमः विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। సమవేత భక్త బృంద की जय। ఈ రోజు మనము చర్చించబోయే అంశము కపిల భగవానుడికి కూడా వైకుంఠం ఉంటుంది. అనంతమైనటువంటి వైకుంఠ లోకాల్లో భగవంతుడి యొక్క స్వాంశ అవతారాలు ఏదైతే ఉందో ప్రతి అవతారానికి కూడా ఒక వైకుంఠ లోకం ఉన్నట్టుగా కపిల భగవానుడికి కూడా వైకుంఠంలో తన యొక్క వైకుంఠం అంటే భగవంతుడి యొక్క ఆఫీస్. సో అక్కడ అంటే తన యొక్క సామ్రాజ్యం. ఆ భగవంతుడిని కోరుకునే వాళ్ళు, ఆ రూపాన్ని కోరుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ భగవంతుని సేవిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మనం కపిల వైకుంఠానికి వెళ్ళే విధానం, కపిల భగవానుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏ విధంగా, కోర్స్ వైకుంఠం వెళ్ళడానికి. వైకుంఠంలో ఇప్పుడు రామచంద్రుడు ఉన్నాడు, సీతారాముల వారు. సో వారి యొక్క వైకుంఠం పేరు సాకేత్. అలా రాధాకృష్ణ ఉన్నారు. రాధాకృష్ణలో ఉండేటువంటి ప్రదేశం పేరు గోలోక బృందావనం. అది మొత్తం అన్ని వైకుంఠ లోకాల అబోవ్ దట్ ప్లానెట్ అన్నట్టు. సో ఆ విధంగా వామన అవతారం, ఎన్నో రకాలైనటువంటి భగవద్ అవతారాలకు అక్కడ భగవంతుడి లోకం ఉంటుంది. సో అక్కడ వెళ్ళాలనుకునే వాళ్ళు ఏం చేయాలనేది ఈరోజు మనం చర్చిద్దాం. మొట్టమొదటిగా ఏంటంటే వైకుంఠం. వైకుంఠ అంటే అక్కడ ఎటువంటి కుంఠ అంటే బాధలతో కూడుకున్నటువంటి ప్రదేశం. సో వై అంటే లేనటువంటి, బాధలు లేనటువంటి ప్రదేశం. బాధలేంటి? 4 ముఖ్యంగా 4 క్లేశాలు, త్రివిధ తాపం. 4 క్లేశాలు ఏంటి? జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఈ 4 దుఃఖాలు, 6 క్లేశాలు ఉండవు. తర్వాత త్రివిధ తాపములు, ఆధ్యాత్మిక అంటే నా శారీరక మానసిక బాధలు, ఇవి ఉండవు అక్కడ. ఆది భౌతిక, నాకు ఇతరుల వల్ల, మేబీ వాళ్ళు నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, లేదంటే ఇతర జీవులు ఉండొచ్చు. తర్వాత ఎవరి అక్కడ ఎందుకంటే ఎవరికి బాధలు ఉండవు. అక్కడ 4 క్లేశాలు నాకే ఉండవు, ఎవరికి కూడా ఉండవు. కాబట్టి ఎవరికి ముసలితనం లేదు అంటే నాకు కూడా ఉండదు, కాబట్టి నాకు బాధ ఉంటది. ఎవరికి నాకు వ్యాధులు ఉండవు, ఇతరులకు వ్యాధులు ఉండవు. సో కాబట్టి నాకు జన్మ ఉండదు, ఎవరికి జన్మ ఉండదు. నాకు మృత్యు ఉండదు, ఎవరికి మృత్యు ఉండదు. నాకు వ్యాధులు రావు, ఎవరికి రావు. నాకు ముసలితనం రాదు, ఎవరికి ముసలితనం రాదు. అదేవిధంగా ఈ 4 ఎవరికి ఉండవు కాబట్టి ఎవరైనా పుట్టిండ్రంటే ఆనందం ఉంటది, మరణించిందంటే దుఃఖం ఉంటది. అక్కడ నా పుట్టుక ఉండదు, మరణం ఉండదు. తర్వాత పుట్టుక మరణం ఉండదు కాబట్టి అక్కడ వ్యాధులనేవి ఉండవు, ముసలితనం రాదు. అంతేకాకుండా అక్కడ ఆధ్యాత్మిక, ఇక మనకు వచ్చేదంతా మన దేహంతో, మనసుతో. మనస్సు, దేహము 2 కూడా సచ్చితానందంగా ఉంటాయి అవి. సో వాటితో నాకు దుఃఖం రాదు. ఆది భౌతిక, ఇతరులందరూ కూడా సచ్చితానందమే. వాళ్ళకు వాళ్ళ ఓన్ ప్రాబ్లం ఉండదు, వాళ్ళ ఇతరులకు ప్రాబ్లం ఉండదు. ఆది దైవిక, అక్కడ దేవతల యొక్క ప్రభావం ఉండదు, దేవతల యొక్క అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అన్నమాట. సో దానికి భగవంతుడు 15వ అధ్యాయము ఎన్నో శ్లోకంలో చెప్పారు? 15. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం. 15.7 6 ప్రభు. 15.6. 15.7 ఏంటి? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మమైవాంశం అంటే అక్కడ నిజంగా భగవంతుడి అంశంలాగా జీవిస్తాం. ఇక్కడ భగవంతుడి అంశలాగా జీవించలేకపోతున్నాం. ఎందుకు? ఇది భౌతిక ప్రపంచం. ఇక్కడ మనము
నాకు నేనే అంశలాగా. నేను మా నాన్న అంశగా జీవిస్తున్నాను తప్ప, నేను భగవద్ అంశగా జీవించలేకపోతున్నా. అలా వెళ్తుంటే మొదటి జీవి బ్రహ్మ. బ్రహ్మ అంశగా అనుకుంటే సంతోషం. బ్రహ్మ ఎవరి అంశ? భగవంతుడి అంశ. ఇట్ మీన్స్ మనందరం భగవంతుడి అంశ అని జీవిస్తే చాలా సంతోషంగా అందరం ఒకటే ఫ్యామిలీగా జీవించగలుగుతాం. అది వైకుంఠ లోకాల్లో మనం ప్రత్యక్షంగా భగవంతుడి అంశలాగా, విభిన్న అంశలాగా మనం జీవించగలుగుతాం. అక్కడ ఇంకా దేవతల యొక్క ఆకలి దప్పుకులుండవు. అక్కడ ఇంకా సూర్యచంద్రుల అక్కడక్కడ కాల ప్రభావం ఉండదు. ఎందుకంటే కాల కాలం గూడా భగవంతుడే కాబట్టి స్వయం భగవంతుడు ఉంటాడక్కడ. కాలం పనేం జేస్తుంది? వాట్ ఈస్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ సో, కాబట్టి భగవత్ 21 అవర్స్ అంటే నేను భగవంతుడి సేవలో నియుక్తమవ్వాలి. కాబట్టి నన్ను నా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అక్కడ ఎవరి ప్రభావం ఉండదు. నన్నేమి చేయలేవు అవన్నీ గూడా. కాబట్టి నేనక్కడికి వెళ్ళాలి అంటే నేనేం చేయాలా ఇక్కడ అనేది మనకి ఈరోజు నేర్చుకుందాం. వైకుంఠం, కుంఠ, వైకుంఠ. కుంఠ అంటే 4 క్లేశాలు జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషానుదర్శం. 4 క్లేశాలు త్రివిధ తాపాలతో కూడుకున్న ప్రదేశం కుంఠ. వైకుంఠ అంటే ఇవన్నిటికి అతీతమైంది, గుణాతీతమైంది, నిత్యానందాన్ని ప్రసాదించేది. అది కూడా దివ్యమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేది వైకుంఠ. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం ఈరోజు. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద వారు రచించారు. నిత్య సమాధి మగ్నురాలై, నిత్య సమాధి అంటున్నారు. ఈ రోజు ఉంటే రేపు ఉండదు, రేపు ఉండకపోతే ఎల్లుండి ఉండదు. ఎక్కడైనా ఊరికి పోతే ఇంకా భగవంతుని తలిచేది ఉండదు, భగవంతుని నామం ఉండదు, ఏముండదు అంటే లాభం లేదు. అర్థమైందా? నిత్య సమాధి మగ్నురాలై నంబర్ 1. నంబర్ 2 త్రిగుణ చోదితమగు మోహము నుండి త్రిగుణ తమోగుణ, రజోగుణ, సత్వగుణ ఈ 3 గుణాలు మనని ఈ భౌతిక సంసారమే నీవు జీవించదగ్గది. నీవంటని ఇక్కడే ఉండాలా అని ఇక్కడ ఎలా ఉంటాం మనము? ఉండొద్దనుకుంటే ఉండొద్దనుకుంటాము కానీ ఉంటున్నాం. ఎందుకు? మనకు బాండేజ్ ఏర్పాటు చేసిండ్రు. ఈ మాయ భౌతికమైనటువంటి ఈ బంధనాలు భగవంతుడి యొక్క మాయ మనకు అన్ని బంధనాలు ఇచ్చేసింది. బంధుత్వాలు ఇచ్చేసింది. నిజమైన బంధుత్వాన్ని దూరం చేసింది. నిజమైన బంధుత్వం భగవంతుడితో తర్వాత అది సత్యమైనటువంటి నిజమైన బంధుత్వం. అసత్యమైనటువంటిది బంధుత్వం ఈ దేహ బంధుత్వం. అర్థమైందా? ఆత్మ బంధుత్వం, పరమాత్మతో బంధుత్వం నిజమైంది. దేహాలతో నా వాళ్ళు, నాది అనేది అది అసత్యము. అది సత్యం గాదు. అది తాత్కాలికమైనది. సత్యం అంటే ప్రభుజీ నిజమే గదా! తల్లి, తండ్రి అంటే తాత్కాలికమైనది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే తాత్కాలికం. శాశ్వతమైనది భగవంతుడు. డ్రామా అన్నట్టు. డ్రామాలో సినిమా ఉంటుంది. సినిమాలో హీరో వెళ్లి ఇంకో హీరోయిన్‌తో పెళ్లి చేసుకుంటాడు. తర్వాత తాళి కడతాడు. తర్వాత ఆమెతో పిల్లలు అది నిజమైందా? అది అంటే సినిమాలైతే చూడ్డానికి నిజంగానే పెళ్లి జరుగుతా ఉంటది. కానీ అది ఒరిజినల్ కాదు. దట్ ఈస్ యాక్టింగ్. అర్థమైందా? తాత్కాలికం. ఆ ఒక్క సినిమా కొరకే. నెక్స్ట్ సినిమాలో మరి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అట్లా నెక్స్ట్ సినిమాలో ఇంకొకరు పిల్లల్లాగా ఉంటారు. అదంతా కూడా తాత్కాలికము. అదొక విధంగా అసత్యం. అది డ్రామా. మనందరికి చూయించడానికి కొరకు. వి ఆర్ ఆల్సో ప్లేయింగ్ తాత్కాలికము అని మరి టెంపరరీ డ్రామా ఇదంతా కూడా. అర్థమైందా? త్రిగుణ చోద మోహం నుండి విడివడి ఆమె ఇది అర్థం చేసుకుంది. జ్ఞానం తన యొక్క కుమారుడు అయినటువంటి భగవంతుడి ద్వారా ఈ జ్ఞానం అర్థం చేసుకొని మోహం నుండి విడిపడ్డది. ఆమె స్వప్నమునందలి దేహములను మరిచినట్లుగా తన భౌతిక దేహమును మరిచెను. భాష్యము. దేహధ్యాస లేనివాడు భవబంధమున చిక్కుబడడని ఒక పరమ వైష్ణవుడు పలికినాడు. దేహధ్యాస కలిగి ఉన్నంత వరకు గుణ ప్రభావం మనము బద్ధ జీవితమును గడుపుచున్నట్లే తెలుసుకోవాలి. మనము నేను ఈ దేహము అని ఎప్పటివరకైతే ఇప్పుడు క్లాస్ అటెండ్ చేస్తున్నప్పుడు కథామృతం విన్నప్పుడు బాగుంటది. అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఐడెంటిటీ ఈ దేహంతోనే పోల్చుకుంటాం. ఎందుకు? ఈ దేహం నేను ఈ లెవెల్ నేను కరోడ్‌పతి, లఖపతి, పెద్ద ఆఫీసర్‌ని, పెద్ద బిజినెస్ మ్యాన్‌ని అని పోల్చుకొనే ప్రతి ఒక్కరితో డీల్ చేస్తాం. ఆఫ్‌కోర్స్ అక్కడ మన యొక్క విద్యుక్త ధర్మం అక్కడ చేస్తున్నప్పుడు ఆ విధంగా డీల్ చేయాలా. కానీ లోపల మనం డీల్ చేయాలంటే నేనిక్కడ యాక్టింగ్ చేస్తున్నా. నా రియాలిటీ వచ్చి ఇప్పుడు ఈ హీరో అక్కడ తాళి కడుతుంటాడు. ఆమె నిజంగా భార్యగా భావిస్తాడా? నేను అనుకుంటాడు. ఆ భార్య గూడా అక్కడే ఉంటది. పెళ్లయింది.
కానీ ఇంకొక ఆవిడకి తాళి కడతా ఉంటాడు. ఆమెకు చెప్తాడు, ఇది యాక్టింగ్ చేస్తున్నా అంటే ఆమె కూడా మంచిగా యాక్టింగ్ చేయంటది. అరే చాలా మన ఒరిజినల్ తాళి కంటే ఇక్కడ చాలా బాగా యాక్టింగ్ చేసినావు అంటుంది. సో అదే విధంగా మనము ఆ పొజిషన్ దేహ పొజిషన్‌లో కొన్నిసార్లు ఏదైనా ఆఫీస్‌లో పెద్ద ఆఫీసర్‌గా ఉండొచ్చు. ఓ బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మెన్ అక్కడ మరి వాళ్ళందరిని కంట్రోల్ చేయాలంటే అక్కడ ఆ పాత్రని పోషించాలి. పాత్రలో జీవించాలి. పాత్రనే నిజమైన జీవితంగా అనుకోకూడదు. అక్కడ ఆ రోల్ మట్టుకే. నిజమైన జీవితం మనం భగవంతుడి యొక్క సేవకులము. అప్పుడు మనము ఈ గుణ ప్రభావంన బద్ధ జీవితంలో మనం ఉండలేము. మనకు తెలుసుకోవాల. నా పొజిషన్ ఓకే. మీరు చాలా సార్లు అరే ప్రభుజీ మిమ్మల్ని మీరు ఎందుకు అలా నేను జస్ట్ ఈ వెహికల్ వదిలేస్తా అంటున్నా. నేను మరణం గురించి మాట్లాడట్లేదు. ఆత్మకు మరణమే లేదు. నేను ఆత్మగా నేను మాట్లాడుతున్నప్పుడు మరణమని మీరు తీసుకుంటే అది నేనేం జేయలేను. సో, ఐ వాంట్ టు లీవ్ దిస్ వెహికల్ వెనెవర్ కృష్ణ వాంటెడ్. నాకు 24 అవర్స్ ఇస్తే గూడా కృష్ణుడు ఓకే. ఇట్స్ ఫైన్. 24 అవర్స్ నేను భగవంతుడి దేవహూతి ఎట్లనో అలా భగవత్ చింతన జేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాను. ఓకే. నేనింక అంత స్థితికి ఎదగకపోతే ఖచ్చితంగా భగవంతుడు ఈ దేహం తర్వాత నేను ఈ దేహంతో సపోజ్ 20% ప్రిపేర్ అయ్యాననుకుందాం. ఇంకా 80% నాకు ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు ఆ ప్రిపరేషన్ గురించి నాకు ఇంకో దేహాన్ని ప్రిపరేషన్‌కు సహాయపడే దేహాన్ని ఇస్తాడు. అంటే వెహికల్‌ని ఇస్తాడు. సో, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? అర్థమైందా? కాబట్టి ప్రభుపాద వారు ఏం చెప్తారు? ఆర్ట్ ఆఫ్ డయింగ్ నేర్చుకోండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అయితే ఏమీ ట్రైనింగ్ లేనటువంటి మిగతా 80,00,000 జీవులు జీవిస్తా ఉన్నాయి. మానవుడు నేర్చుకోవాల్సింది ఆర్ట్ ఆఫ్ డయింగ్. అంటే ఈ దేహాన్ని ఎలా వదిలేయాలి? ఎటువంటి స్థితిలో వదిలేయాలి? భగవద్గీత చెప్తుంది మనకు. ఏ స్థితిలో వదిలేయాలి? భగవత్ ప్రాప్తి. భగవంతుని పొందడానికి కొరకు ఈ దేహం ఇచ్చాడు. వీలైతే ఇది ఒకే వెహికల్‌లో నేనింక మళ్ళీ ఎక్స్‌చేంజ్ ఆఫ్ వెహికల్‌తో భగవంతుని చేరుకోవాలనే కాన్సెప్ట్ మర్చిపోండి. ఈ ఒక్క వెహికల్‌తోనే నేను వెళ్ళాలి. మనం ఎప్పుడైనా వేరే ఊర్లోకి వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రైన్ చాలా మటుకు ప్రిఫరెన్స్ చేస్తాం. డైరెక్ట్ ఫ్లైట్ ప్రిఫరెన్స్ చేస్తా ఉంటాం. ఎందుకు? డైరెక్ట్ టెన్షన్ లేదు. ఇక్కడ ఎక్కామా అక్కడ దిగుతాం బెస్ట్. లేకుంటే ఇండైరెక్ట్ ట్రైన్‌లు గూడా ఉంటాయి. సో, ఇక్కడ ఎక్కి ఇంకో దగ్గర, ఇంకో దగ్గర అలాంటివి ఎవరైనా ఇష్టపడరు. అలానే మనం ఈ ఒకే వెహికల్‌తో డైరెక్ట్ భగవద్ధామం వెళ్ళడానికి ప్రయత్నం జేయాలా? అస్తిత్వమును మరచినంతనే బద్ధ భౌతిక జీవనం అంతరించగలదు. సో, దేహపు అస్తిత్వము అంటే నేను దేహాన్ని అనే విషయాన్ని మనం మర్చిపోంగానే బద్ధ జీవితం కాస్త మ మనకు అంతరించిపోతుంది. బద్ధ జీవితం అంటే త్రిగుణాలతో తమో, రజో తర్వాత సత్వగుణం ఈ గుణాలు మన పైన ప్రభావం చూపడం అన్ని కూడా అంతరించిపోతుంది. ఎలా అనేది చూస్తాం మనం ఎట్లా చేయాలనేది. ఇంద్రియములన్నింటినీ శ్రీకృష్ణ భగవాను ప్రేమయుత సేవ యందు నియుక్తం కావించినప్పుడే ఆ మరుపు నిజంగా సాధ్యం కాగలదు. ఇంద్రియాలన్నీ కూడా ఎలా అంతరించిపోతుంది? త్రిగుణాలు మన ఇంద్రియాలు ప్రతి ఇంద్రియం కూడా భగవత్ సేవలో నియుక్తం అవ్వాలా. భగవత్ సేవలో నియుక్తం అవ్వాలంటే మనకు మన అంబరీష్ మహారాజ్ చాలా అద్భుతంగా మనకు ప్రతి ఇంద్రియం యొక్క డ్యూటీ ఏంటి మనకు చెప్పాడు. నవదా భక్తులు 9 రకాలైనటువంటి భక్తి అంగాలను భగవంతుడు మనకు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం 9 అంగాలను భగవంతుడు భాగవతం ద్వారా మనకు చెప్పడం జరిగింది. ఈ 9 అంగాలు మన యొక్క ముఖ్యంగా 10 ఇంద్రియాలు ఆ! 11 మనసుతో కలిపి ప్రతి ఇంద్రియానికి ఈ యొక్క 9 అంగాల్లో మనం నియుక్తం చేయాలి. దానివల్ల చాలా సులభంగా త్రిగుణాతీతం కాగలుగుతాము. ఏ విధంగా? శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమయుత సేవయందు మనందరం చాలా అద్భుతంగా చేస్తా ఉన్నాము. పొద్దున్నే మనం మార్నింగ్ లెవ్వంగానే మనము చేయవలసిందేంటి? అందరం మంచి భక్తులు మీరందరూ గూడా అట్‌లీస్ట్ ఈరోజు విన్న తర్వాత రేపు, ఎల్లుండి, ఆవులెల్లుండి అంటే 8, 9, 10 చాలా అద్భుతమైన రోజులు మనకు. భగవంతుడు అందుగురించే వన్ డే ముందు భగవత్ ప్రాప్తి, భగవంతుడి యొక్క కపిల వైకుంఠం, గోలోక వృందావనం, కృష్ణలోకం అనుకోండి ఎలా వెళ్ళాలి అనేది ఈరోజు మనకు ఇంద్రియాల ప్రేమోత్సవందు ఇంద్రియాలన్నిటిని గూడా నియుక్తం చేసినప్పుడు పొద్దున లేవడం ఈరోజైతే డే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి రేపు మార్నింగ్ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఈరోజు అర్లీగా పడుకుంటారా? ఏం చేస్తారా? మీ ఇష్టం. 3 గంటలకు ఖచ్చితంగా అందరూ జాయిన్ అవ్వండి. ఇట్ విల్ బి లైక్ అటెండెన్స్. 3:00 పోనీలే 3:00 ప్రభుజీ చాలా కష్టం ప్రభుజీ. కష్టమేం లేదండి. రేపు అందరికి గవర్నమెంట్ వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి హాలిడే అండి. ఎందుకంటే రేపు మనము ఒక
ఏమంటారు ఫెస్టివల్ కార్యక్రమంలో మనము ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాం రేపు మనము? అప్పుడు కుటుంబ సభ్యులు కోరుకుంటే ఓకే. నేను తీసుకెళ్తా. నేను మాత్రం ఇక్కడ తీసుకెళ్తా నేను. టూరే గదా! తీసుకెళ్తా. అది గూడా పొద్దున అన్నాం. ఎవరితో? కంప్లీట్ భౌతికవాదులతో వెళ్ళొద్దు. కంప్లీట్ ఆధ్యాత్మికవాదులతో వెళ్ళండి. ఆధ్యాత్మ సాధు సంఘంలో వెళ్ళండి. అప్పుడు మాత్రమే మనము ఏమవుతాం? ఈ ఈ భౌతికమైనటువంటి అస్తిత్వంని మర్చిపోయిన వాళ్ళం అవుతాము. ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలో, సాధు సంఘంలో మనం ఈజీగా భౌతికమైనటువంటి అస్తిత్వాన్ని మర్చిపోవచ్చు. ఎందుకు? అక్కడ నిత్య నిరంతరము ఆ యొక్క టూర్‌లో గాని దాంట్లో భగవంతుడి సేవలో నియుక్తమవుతాము. శ్రీకృష్ణ భగవానుకి సేవ చేసినప్పుడు ఆ మరుపు నిజంగా మనుజునికి కలుగగలదు. భక్తుడైన వాడు కుటుంబము కొరకో, సంఘము కొరకో, దేశము కొరకో, మానవ జాతి కొరకో పనిచేయక కేవలం దేవదేవుడగు శ్రీకృష్ణుని కొరకే పనిచేయును. అదియే పూర్ణమగు కృష్ణ భక్తి రస భావనము. భక్తుడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ఆనందమున మునిగి ఉండును. కనుక దుఃఖ అనుభూతి లేకుండును. అట్టి ఆధ్యాత్మిక సుఖమే నిత్యానందమని పిలువబడును. భక్తుల అభిప్రాయం అనుసరించి భగవానుని నిరంతర స్మరణమే సమాధి అనబడును. మనుజుడు నిరంతర సమాధి మగ్నుడైనప్పుడు గుణములు అతనిపై దాడి చేయుటకు అవకాశం లేకుండును. త్రిగుణ సంపర్కం నుండి విడివడినప్పుడు అతడు ఈ భౌతిక జగమున మరల జన్మించవలసిన అవసరము లేదు. దీనికి మనం అంటే భౌతిక జగంలో మళ్ళీ మనం తిరిగి జన్మించకుండా ఉండాలా అంటే త్రిగుణాతీత స్థితికి అయినప్పుడే త్రిగుణాలలో ఏ గుణంలో ఉన్నా కూడా సపోజ్ సత్వగుణంలో మనకు భగవద్గీతలు చెప్పారు. సత్వగుణ కర్మల ద్వారా మరణిస్తే మనం బ్రాహ్మణ వంశంలో గాని లేకపోతే ఉన్నత ధనవంతుల వంశంలో జన్మించవచ్చు. అసలు జన్మ రాహిత్యం నాకు జన్మ లేకుండా చేసుకోవాలంటే త్రిగుణాతీతంగా మనం మారాలి. దీనికి మనము త్రిగుణాతీతంగా కావాలంటే మనము పాటించవలసినటువంటి విధి విధానాలు అనేది మనకు శ్రీమద్ భాగవతం 3వ స్కందము 25వ అధ్యాయము 21వ శ్లోకం మీ దగ్గర బుక్ ఉంటే మీరు చూడండి. ఇదే స్కందంలో 25వ అధ్యాయము 21వ శ్లోకం 21 నుంచి 25 ఆ 4 శ్లోకాల్లో మనకు భగవంతుడు చాలా చక్కగా వివరించారు. అంటే 21వ శ్లోకం చెప్తుంది తితిక్షవ కారుణికా సుహృద సర్వదేహినాం అజాత శత్రువ శాంత సాధవ సాధు భూషణ. సో మనము సాధువుగా మారాలా. ఈ దేహాన్ని వదిలేసే లోపల సాధువుగా మారాలా. ఇప్పుడు మనం చూస్తున్నాం త్రివేణి సంఘంలో సాధువుల యొక్క పరిస్థితి ఏంటి? మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? సాధువుల కొరకు ప్రభుత్వము రాజుగారు మొత్తం సెపరేట్ వాళ్ళకు ఘాట్లు తర్వాత వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఎందుకు? కంప్లీట్ భగవత్ శరణాగత భక్తులు కాబట్టి. మరి సాధువుగా మారాలి అంటే మనం చేయవలసిందేంటి? మనం ఎటువంటి లక్షణాలు సాధువు యొక్క లక్షణాలు ఓర్పు, కరుణ, సర్వజీవుల ఎడ మిత్రత్వము అన్నవి సాధువు యొక్క ఈ లక్షణాలు 4 లక్షణాలు. తర్వాత అతడు అజాత శత్రువు, శాంతుడు, శాస్త్రమును కట్టుబడి ఉండువాడు. అంటే ఎన్ని? 6 ఓర్పు, కరుణ, అందరి పట్ల సర్వజీవుల ఎడ మనకు మిత్రత్వం అంటే ఫ్రెండ్షిప్. ప్రతి ఒక్కరి పట్ల ఫ్రెండ్షిప్ ఉండాలి గాని ఎనిమిటీ ఉండొద్దు. తర్వాత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు శత్రుత్వం అనేది ఉండదు. అజాత శత్రువు. వాడికి ఎవరితో కూడా శత్రుత్వం ఉంటే వాడు నెక్స్ట్ లైఫ్ మళ్ళీ జన్మించాల్సి ఉంటుంది. ఇవన్నీ లక్షణాలు శాంతుడు ఎప్పుడు శాంతంగా ఉండాలి. తర్వాత ఇవన్నీ ఉన్నా కొంతమందికి ఉంటాయి. కానీ శాస్త్రానికి కట్టుబడి ఉండరు. శాస్త్రానికి విరుద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది కొంతమంది. ఎట్లా? శాస్త్రం ఏం చెప్తుందో అలా కాకుండా కొంచెం పయస్‌గా కొంతమంది పయస్ పర్సన్స్ కూడా ఉంటారు. కానీ శాస్త్రానికి లోబడి కర్మలు చేయరు. అటువంటి వాళ్ళు సాధువుగా పరిగణింపబడరు. అర్థమైందా? కొంతమంది మానవ సేవయే మాధవ సేవ అనుకుంటూ చాలా ఓర్పుతో అంటే వాళ్ళ ఉన్న డబ్బులు చాలా ఖర్చు పెడతా ఉంటారు. అలా ఆ విధంగా చేస్తా ఉంటారు. కానీ నిజమైనటువంటి సాధువు ఇతరులను కూడా భగవద్ధామానికి చేర్చడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. అంతేకాకుండా మనం ఏం చేయాలా? సాధువు లక్షణాలు. సో మరి మన పొద్దున దొంగలంటే భగవంతుడి ఆస్తిని అనుభవించాలనుకుంటాడు. ఇతరుల ఆస్తిని కూడా అనుభవించాలనుకుంటాడు. కానీ సాధువులు ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి యొక్క సంపత్తి
అంటే నిజమైనటువంటి భగవత్ కథామృతం, భగవంతుని నామామృతాన్ని, అది నిజమైన సంపత్తి. దాన్ని ప్రసాదిస్తా ఉంటాడు. మరి అటువంటి సాధువులతో మనం సాంగత్యం తీసుకోవాలి. అటువంటి సాధువు ఎలా గుర్తించొచ్చంటే, అనన్య భావంతో దృఢమగు భక్తియుక్త సేవయందు నెలకొని ఉంటాడు. సాధువు అంటే వేషభూషణ గాదు. ఆయన యొక్క దినచర్య, నిత్య దినచర్య, మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఆయన ఏం చేస్తుంటాడో మనం ఎలా తెలుసుకోవచ్చు ప్రభుజీ? ఆయన ఇంట్లో ఉంటాడు. ఆయన ఆశ్రమంలో ఉంటాడు. మనమంటే ఆయనతో పర్సనల్ సాంగత్యాన్ని తీసుకున్నప్పుడు ఆయన దినచర్య మనకు తెలుస్తుంది. భగవానుడి కొరకు అతడు లోకమందలి స్వజన సంబంధములు మరియు మిత్ర పరిచయముల వంటి సమస్త సంబంధములను త్యజించి వేయును. సాధువు అంటే భౌతికమైనటువంటి సంబంధాలను త్యజిస్తా ఉంటాడు. కేవలం ఆధ్యాత్మిక సంబంధాన్ని మాత్రం పెట్టుకుంటా ఉంటాడు. సాధువు ఎప్పుడు కూడా ఏ విధంగా ఆలోచిస్తాడంటే, ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. గురునానక్ ఆయన గూడా కొంతమంది శిష్యులను తీసుకొని అలా ప్రచారం కొరకు ఆ! మానవులందరినీ గూడా భగవత్ చింతనకు తీసుకురావడానికి భజన చేసుకుంటూ ఊరూరు తిరుగుతూ ప్రచారానికి వెళ్తా ఉంటాడు. ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో పెద్ద ఆ ఊర్లో వీళ్ళకు చాలా ఘన స్వాగతం చేస్తారు. బాగా రిసీవ్ చేసుకుంటారు. మంచిగా వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు. ప్రసాదం అన్నీ గూడా వసతులు చాలా అద్భుతంగా కల్పిస్తారు. సో, భజన్ ఏర్పాటు జేస్తారు. అంతా అయిపోయిన తర్వాత ఆహ్, వాళ్ళందరూ ప్రభు మమ్మల్ని ఆశీర్వదించండి అంటే, ఆయన ఏమని ఆశీర్వదిస్తారంటే, ఇక్కడ ఒక్కడు గూడా ఈ ఊర్లో ఉండకుండా ప్రతి ఒక్కడు గూడా కష్టాల పాలయ్యి ఆ! ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేట్టుగా ఆశీర్వదిస్తాడండి. ఇక్కడ ఈ ఊర్లో ఒక్కడు గూడా ఉండకూడదు. ఊరంతా ఖాళీ అయిపోయేటట్టుగా ఆశీర్వదిస్తాడు. ఆళ్ళు అరే! ఏంది గురువుగారు ఇలా ఆశీర్వదించాడని జెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు. శిష్యులు గూడా అరే! పాపం ఈళ్ళు ఇంత మంచిగా సేవ జేస్తా ఉంటే, ఈ ఊరు ఖాళీ అయ్యేటట్టుగా ఆశీర్వదించాడేంటి అంటే, అటువంటి ఆశీర్వాదం ఇచ్చిండు అని నెక్స్ట్ విలేజ్‌కి వెళ్తారు. అక్కడ ఎవ్వరు గూడా చక్కగా రిసీవ్ జేసుకోరు, పట్టించుకోరు. ఏదో ఒకరిద్దరు ఏదో కొంచెం గురువుగారొచ్చిర్రని జెప్పేసి ప్రోగ్రామ్ అరేంజ్ జేస్తారు, ఇది జేస్తారు. అప్పుడు వాళ్ళు గూడా ఆశీర్వాదం కోరితే, మీ ఊరంతా గూడా సస్యశ్యామలంగా చాలా బావుండాలా, మీరందరూ ఈ ఊరు ఇట్లనే ఇంకా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తుంటే ఒక శిష్యుడు, గురువుగారు వాళ్ళసలు ఎంత బాగా మీకు సేవ చేశారు. మమ్మల్ని ఎంత మంచి ప్రోగ్రామ్ చేస్తే, మీరు వాళ్ళని ఆ విధంగా ఊరూరు కానివ్వాలని జెప్పేసి ఆశీర్వదించారు. ఇక్కడ వీళ్ళు పరమ మూర్ఖులు. వీళ్ళందరూ దుష్ట దుర్మార్గులున్నారు. వీళ్ళని మాత్రం బాగా ప్రోగ్రెస్ అవ్వాలా, ఊరంతా బాగుపడాలి, సస్యశ్యామలం అవ్వాలని ఆశీర్వదించారేంటి గురువుగారంటే, అప్పుడు ఆ గురువుగారు చెప్తున్నాడు, అక్కడందరూ గూడా ధర్మాత్ములు. మొదట ఆ! ధర్మాత్ములు, భగవద్భక్తులు వాళ్ళు. కాబట్టి అంతమంది భగవద్భక్తులు ఒక్క దగ్గర ఉంటే, మరి మిగతా వాళ్ళు ఎవరైతే భక్తిలో లేని వారున్నారో, మరి వాళ్ళెలా ఉద్ధరింపబడాలా? ఈ ఊర్లో ఉన్న ఒక్కొక్క భక్తుడు ఒక ఊరికి వెళ్తే, ఆ ఊరు గూడా భక్తిమయంగా మారిపోతుంది. ప్రతి గ్రామము చాలా సస్యశ్యామలం. ఈ ఒక్క భక్తుడి గురించి భగవంతుడు ఊరిని సస్యశ్యామలం జేస్తా ఉంటాడు. కాబట్టి అలా ప్రతి ఒక్కడు గూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆశీర్వదించాను. మరి ఈ ఊర్లో ఏంటంటే, వీళ్ళందరూ దుష్టులు, దుర్మార్గులు. వీడు ఎక్కడ వెళితే ఆ ఊరంతా భ్రష్టు పడుతుంది. కాబట్టి వీళ్ళకు ఆ భగవంతుడు కూడా వీడు ఎటు వెళ్ళకుండా ఇక్కడే ఉంటే ఇంకా వాడికి ఆలోచన రాదు ఇతరుల మీద అని ఆశీర్వదించారని చెప్తున్నారు. ఆ విధంగా సాధువులు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క మేలు కోరతా ఉంటారు. పరమార్థం ఉంటుందన్నట్టు దాంట్లో. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా చెప్తున్నారు. మరి సాధువుల దగ్గరికి వెళ్లి సాధు లక్షణాలు, సాధు సాంగత్యం మనం ఏం చేయాలా? మనకి సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? ఆధ్యాత్మిక సుఖాన్ని, నిత్యానందాన్ని అనుభవించడానికి, తర్వాత మనకున్నటువంటి ఈ దుఃఖాల నుండి దూరమవ్వడానికి, త్రిగుణ సంపర్కం నుండి విడిపడాలి. ఈ భౌతిక జగమును మళ్ళీ జన్మించకుండా ఉండాలి అంటే 23వ శ్లోకంలో చెప్తున్నారు. భగవంతుడు కపిల భగవానుడు. దేవదేవుడనగు నన్ను భగవంతుడు ఎట్లయితే కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎలా అయితే చెప్పాడో నాకు ఆ! సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వ పాపేభ్యో ఇష్యామి అని చెప్పినట్టుగా నన్ను గూర్చిన శ్రవణ కీర్తనందే సదా నెలకొని ఉండి సాధువులు భౌతిక క్లేశములచే తప్పింపబోరు. ఏలైన నా లీలలకు, కర్మలకు సంబంధించిన ఆలోచనలనే వారెల్లప్పుడూ కలిగి ఉంటారు. వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో మార్పులు, ఎటువంటి ఇబ్బందులొచ్చినా వాటిని గురించి పెద్ద
పట్టించుకోరు వాళ్ళు. కేవలం నా చింతనలోనే అత్యంత ఆనందాన్ని, దివ్యానందాన్ని వాళ్ళు అనుభవిస్తా ఉంటారు. ఏం చేయాలంట? భగవంతుడి గురించి శ్రవణ కీర్తనలు. ఈరోజు మనం కపిల భగవానుడి యొక్క బోధనల ద్వారా మనకు ఫలితం ఏంటనేది మనం వింటున్నాం. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు తన తల్లి ద్వారా. ఇవన్నీ కూడా సమస్త ఆసక్తుల నుండి బయటపడిన మహాభక్తుల లక్షణములు. అటువంటి పవిత్ర ఆత్మల సాంగత్యమునే నీవు తప్పక కోరవలెను. ఏలైనా భౌతిక ఆసక్తి యొక్క దుష్ట ప్రభావం అది నశింప చేయగలదు. మనం భౌతిక ప్రభావం అంటే త్రిగుణాలతో కూడుకున్నటువంటి ప్రభావము దుష్ట ప్రభావం అని చెప్తున్నాడు. ఆ ప్రభావం నుంచి మనం ముక్తులం కావాలంటే కేవలము భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల శ్రవణ కీర్తనలు చేయాలి. దానివల్ల మరి నాకు లాభం ఏంటి ప్రభుజీ అంటే 25వ శ్లోకంలో చెప్తున్నారు. విశుద్ధ భక్తుల సాంగత్యమునందు, శుద్ధ భక్తులు మన ఫార్చునేట్లీ వాళ్ళు మన దగ్గరికి వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. మన దగ్గర రాకున్నా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మనకు కదా లాభం, వాళ్ళకి కాదు. విశుద్ధ భక్తుల సాంగత్యమునందు భగవానుని లీలా కర్మల చర్చ. అక్కడ వెళ్ళి మనము గ్రామ్య కథల గురించి వెళ్ళకూడదు. అక్కడ వెళ్ళి వారి ద్వారా దివ్యమైనటువంటి అమృత వచనాలను మనం వినడానికి వెళ్ళాలక్కడ. ఆ హృదయమునకు కర్ణమునకు మిగుల ప్రీతికరమగును, సంతుష్టికరమగును ఉండును. అట్టి జ్ఞాన అభ్యాసం ద్వారా మనుజుడు క్రమముగా ముక్తి ముక్తి పథమున పురోగమించును. ఆ పిదప అతడు ముక్తుడై వాటి ఎడ అతని ఆకర్షణ సుస్థిరమగును. తదనంతరమే నిజమగు భక్తియుక్త సేవ ఆరంభమగును. కాబట్టి మన ముక్తి అంటే ఈ భవబంధాల నుంచి, ఈ జన్మ మృత్యు జరా వ్యాధినిచ్చేటువంటి ఈ దేహ త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ దేహాల నుంచి సులభముగా ముక్తిని పొందాలి అంటే పరీక్షిత్ మహారాజ్ ఏం చేశాడండి? అప్పటి వరకు చక్రవర్తి ఆయన. కానీ ఒక బ్రాహ్మణుడి ద్వారా ఇండికేషన్ ఇచ్చాడు. మీకు అదే చెప్పాను నేను. రేపు పొద్దున 3:00 నాది రెడీ ఉందని 4:45కి ఉందనుకోండి, ఆల్రెడీ నాది టైం ఉందనుకోండి ట్రైను. నేనేం చేస్తాను? ఇంట్లోంచి మాకు స్టేషన్ 5 మినిట్సే కాబట్టి 4:00 బయలుదేరుతాను. మొన్న చిన్న మిస్టేక్ జరిగింది లాస్ట్ వీక్. నేను కొంచెం లేట్ బయలుదేరాను. సో, శంకర్ ప్రభు పాపం కాల్ చేసినట్టున్నారు. లేట్ బయలుదేరాను. అదెప్పుడు ట్రైన్ కొంచెం 10 మినిట్స్ లేటే వెళ్తుంది. కానీ మొన్న వీక్ నిజామాబాద్ వెళ్ళడానికి కొరకు కరెక్ట్ టైం ఇంకా 5 నిమిషాలు ముందొచ్చింది. కరెక్ట్ టైం బయలుదేరింది. నేను వెళ్ళేసరికి ఎవరు లేరు, కనబడట్లేరంటే ట్రైన్ అప్పుడు వెళ్ళిపోయింది. జస్ట్ 5 మినిట్స్. కాబట్టి ఈ ట్రైన్ కూడా ఎప్పుడు ట్రైన్‌ని నేను వదిలిపెట్టాల్సొస్తదో తెలీదు. సో, కాబట్టి మేబీ అప్పుడప్పుడు లేట్ కావచ్చు. సో, కరెక్ట్ టైం అది లేట్ అవుతదేమో గానీ, దీంట్లోంచి వెళ్ళిపోవడం మాత్రం కరెక్ట్ టైం గంట కొట్టినట్టు వెళ్ళిపోవాల్సొస్తుంది. మరి ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ దేహంలో ఏమీ సుఖపడలేదు. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకొచ్చానో అప్పుడే దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఎట్ ది సేమ్ టైమ్ భౌతికమైనటువంటి కర్మలు చేయడానికి బయటకు వెళ్ళాలా? చేయాలా? ఈ దేహంతో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి బంధాలు అప్పుడప్పుడు బాధ పెడతా ఉంటాయి. మనం కోరుకోకున్నా వాళ్ళు మన బాధనిస్తారు. ఫోను చేస్తారు. ఏదో మనతో సంబంధం వల్ల వాళ్ళు మన ఏదో లాగుతా ఉంటారు భౌతిక కర్మల్లోకి. ఎంతోమంది అంటే ఈ దేహంతో ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళందరూ నాకు కాంటాక్ట్ అయ్యి మళ్ళీ నన్ను హింసించడం, బాధ పెట్టడం చేస్తా ఉంటారు. సో, కాబట్టి ఎప్పుడు సుఖమేం లేదు ఈ భౌతిక దేహంతో. కానీ ఆ బాధలని అధిగమించడానికి భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ, ముఖ్యంగా భక్తియుక్త సేవలో శ్రవణం, కీర్తనం చాలా సమాధి మగ్నులవ్వటము. ఎప్పుడైతే సమాధి అంటే సంపూర్ణంగా భగవంతుడి చింతనలో నిమగ్నం అవ్వటం. అప్పుడు ఎటువంటి బాహ్యమైనటువంటివి మనకు బాధను కలిగించవు. తర్వాత ఇక్కడ చెప్తున్నారు ఇంకా. తన భర్తయగు కర్దముడు సృష్టించిన దేవతా కన్యలచే ఆమె దేహము పోషింపబడెను. ఆ సమయమున ఎటువంటి మానసిక చింత లేని కారణమున ఆమె దేహము శుష్కించలేదు. ఆ విధంగా ఆమె పొగచే చుట్టబడిన అగ్నివలె గోచరించెను. భాష్యము. నిరంతరము దివ్య ఆనంద సమాధి మగ్నురాలైనందున భగవత్ చింతనమే ఆమె మనస్సులో స్థిరపడిపోయెను. తన భర్త సృజించిన దేవతా కన్యలచే చక్కగా పోషింపబడినందున ఆమె శుష్కించలేదు. మనిషి చింతాదూరుడైనచో సాధారణంగా లావెక్కునని ఆయుర్వేద శాస్త్రము తెలుపుచున్నది. కృష్ణ భక్తి భావనయందు స్థితురాలైనందునే దేవోదకి ఎటువంటి మానసిక చింతలు లేకుండెను. ఆ కారణమున ఆమె దేహము శుష్కించలేదు. సన్యాస జీవనమును లేదా త్యాగమయ జీవనమును గడుపునప్పుడు సేవకు నుండి లేదా దాసి నుండి సేవను గ్రహించరాదు. అయినను దేవహూతి మాత్రము దేవతా కన్యలచే సేవించబడెను.
ఇది ఆధ్యాత్మిక జీవన విధానమునకు విరుద్ధంగా గోచరింపవచ్చును. కానీ పొగచే చుట్టబడిన అగ్ని సుందరముగానే ఉన్నట్లు విలాసవంతమగు జీవితము గడుపుచున్నట్లు గోచరించినను ఆమె పూర్ణ పవిత్రల పవిత్రురాలిగా కనిపెట్టెను. సో, ఇక్కడ మనం అనుకోవచ్చు ప్రభుజీ సన్యాస జీవితంలో లేకపోతే వానప్రస్థ జీవితంలో ఇవన్నిటిని గూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు గదా! అని జెప్పేసి. ఇప్పుడు ప్రభుపాదుల వారు సన్యాస జీవితం తీసుకున్నారు. బృందావనంలో ప్రిపేర్ అయ్యారు. తర్వాత అమెరికా వెళ్లి ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతో ఆ ప్రచారం కొరకు భగవంతుడు ఎంతోమంది శిష్యులనిచ్చాడు. ఎంతో డబ్బునిచ్చాడు. ఎంతో సంపత్తినిచ్చాడు. ఆ సంపత్తి, డబ్బు, సేవకులను ప్రభుపాద ఎందుకొరకు స్వీకరించాడు? భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ నిర్వహించడానికి కొరకు వాళ్ళని స్వీకరించాడే తప్ప, ఆయన తన యొక్క సుఖం కొరకు స్వీకరించలే. ఎలా ప్రభుజీ అంటే, ప్రభుపాద ఎప్పుడైతే సన్యాసం తీసుకున్నారో, కేవలం 2 గంటలు నిద్రపోయేవారు. మరి అంతకుముందు గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు, ప్రభుపాద్ కూడా బిజినెస్ చేశారు, ఎన్నో చేశారు కాబట్టి, ఆయన కూడా కొన్ని ఎక్కువ గంటలు ఈ దేహాన్ని కొంచెం కష్టపెట్టాలి కాబట్టి నెక్స్ట్ డే ఆయన కూడా ఎక్కువ గంటలు నిద్రపోయాడు. కానీ ఎప్పుడైతే భగవంతుడి సంపూర్ణ శరణాగతిలో భగవంతుడికి సేవ చేయడం అంటే ఎన్నో బుక్స్ రాయాల. తన గురువు గారి కొరకు బుక్స్ రాయాలా. ఆ బుక్స్ రాసిన బుక్స్‌ని ప్రింట్ చేయాలా. ప్రింట్ చేసిన బుక్స్‌ని 10 మందికి చేర్చాలా. వేల మందికి, లక్షల మంది వరకు అది వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి లోపల కృష్ణ చైతన్యము జాగృతమవుతుంది. వాళ్ళందరూ గూడా కృష్ణ భక్తులుగా మారుతారు. కాబట్టి ప్రభుపాదుకు తెలుసు ఆయన త్రికాల జ్ఞాని గాబట్టి తాను ఎప్పుడు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నాడు. వితిన్ 12 ఇయర్సే నా చేతుల్లో ఉంది. ఆ 12 ఇయర్స్‌లో ఏం చేసినా చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా నూక్ అండ్ కార్నర్ ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి కార్నర్‌ను టచ్ చేయండి. అంటే ప్రతి కాంటినెంట్‌ని టచ్ చేయండి. వారి యొక్క గురువుగారు గూడా దేశ విదేశాలన్నీ గూడా ప్రయాణం జేసి ప్రచారం జేయమని జెప్పారు. మరి అన్నిటి దగ్గరికి వెళ్ళాలంటే ఏజ్ గూడా ప్రతిరోజు కాలం తన యొక్క దేహాన్ని, తన యొక్క శక్తిని హరించి వేస్తుంది. అదైతే తప్పదు. దేహం క్షీణించాల. ఎంత మహాభక్తుడైనా దేహం క్షీణించక తప్పదు. కాబట్టి ప్రభుపాద్ ఈ భౌతిక దేహం గాబట్టి, ప్రభుపాద్ మొత్తం ప్రపంచమంతా తిరిగి వచ్చినటువంటి సంపత్తిని భగవత్ సేవకు వచ్చినటువంటి సంపత్తి అంటే ధన రూపంలో ఉండొచ్చు, వ్యక్తుల రూపంలో ఉండొచ్చు. వాటన్నిటిని గూడా భగవత్ సేవకు నియుక్తం చేశాడు. అదే విధంగా ఇక్కడ దేవహూతి ఆ దేవతా కన్యలు ఏం చేస్తున్నారనే సంబంధం లేదు. తాను మొత్తము భగవంతుడి యొక్క చింతనలో మగ్నురాలైపోయింది కాబట్టి తన దేహం గురించి పట్టించుకోవడం లేదు తను. దీనికి సంబంధించి మనము శ్రీమద్ భాగవతము ఇదే 3వ స్కందము 29వ ఈ త్రిగుణాల నుంచి మనం ఎలా బయటపడగలుగుతాం అనేది దాంట్లో చాలా చక్కగా చెప్పారు. అంటే మనము ఈ త్రిగుణాల్లో ఉన్నప్పుడు మన కొరకు వచ్చేటువంటి సంపత్తిని ఎలా మనం ఉపయోగిస్తాము అనేది మనం అక్కడ ఎలా త్యాగం చేయాలి అనేది మనం చూడొచ్చు. 29వ అధ్యాయము 8, 9, 10లో మనకు చాలా చక్కగా వివరించారు. అది చూస్తాం ఒకసారి. 29వ అధ్యాయం మీ దగ్గర బుక్ ఉంటే తీయండి. 8, 9, 10 శ్లోకాల్లో. సో, 8వ శ్లోకంలో చెప్తున్నారు మనకు భగవంతుడు ఆయన యొక్క గుణాలు ఎలా ఉంటాయన్నది. భక్తి చేస్తారు వాళ్ళు గూడా. తమోగుణ భక్తి, రజోగుణ భక్తి, సత్వగుణ భక్తి. మనం చేయాల్సింది విశుద్ధ భక్తి, గుణాతీత భక్తి చేయాలి. ఈ 4 గురించి ఇక్కడ 8, 9, 10, 11, 12లో విశుద్ధ త్రిగుణాతీత భక్తి ఏంటనేది చెప్పాడు. మనం మరి ఏ భక్తిలో ఉన్నామనేది మనమే జడ్జ్ చేసుకోవాలా. త్రిగుణాల్లో ఉన్నటువంటి భక్తి వల్ల కపిల వైకుంఠమార్ గోలోకం వెళ్ళలేము. గుణాతీత భక్తి వల్ల మాత్రమే వెళ్ళగలుగుతాము. చూడండి మనకు. మాత్సర్యుతుడు, గర్వి, హింసాయుతుడు, క్రోధియగు భేద స్వభావం కలిగిన వాడు కొనరించు భక్తి తామసికమైనదిగా పరిగణించబడును. మన లోపల అంటే ఇతరుల పట్ల ఈర్ష్య, అసూయ భక్తి చేస్తాం. వాళ్ళు కొంచెం మనకంటే ఎక్కువ భక్తి చేస్తే వాళ్ళ గురించి చెడుగా ప్రచారం చేస్తాం. ఈర్ష్య, అసూయ. సపోజ్ గురువుగారు ఎవరికన్నా సేవ ఇచ్చారనుకో, అరే గురువుగారు నాకివ్వలేదు, ఆయనకిచ్చాడు. ఆయనంటే ఫేవర్ చేస్తా ఉన్నాడు. ఇటువంటిది గర్వి. సో, నేను ఇంత డొనేషన్ ఇచ్చాను. నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా? గురువుగారు మనకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి, ఎవరైతే మనకు ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ భక్తుడి దగ్గరికి, ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఆ టెంపుల్‌లో మీరు డొనేషన్ ఎంత అంటే దాన్ని బట్టి మన యొక్క సిట్టింగ్ అరేంజ్‌మెంటు లేకుంటే మనకు విలువనివ్వటం ఉంటుంది. గర్వంటే
అది నీ డబ్బు అయితే కదా నువ్వు వాళ్ళకి ఇచ్చింది, నీకు గర్వం రావడానికి కొరకు. గర్వి, హింసాయితుడు. కొన్నిసార్ల హింస అంటే ఇక్కడ, సరే భక్తిలో ఉండి హింస ఎలా చేస్తారు ప్రభుజీ అంటే, మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ, ఇతరులకు బాధ కలిగించడం, ఇతర జీవులకు బాధ కలిగించడం, అది కూడా హింసాయితుడు. ఎవరికి కూడా బాధ కలిగించండి. సాధువు ఎవరికి బాధని కలిగించడు. హింసాయితుడు, క్రోధి. సో భక్తుడు అన్నప్పుడు క్రోధం రాకూడదు. ఎప్పుడు రావాలా? భగవంతుణ్ణి ఎవడన్నా బ్లాస్ఫేమ్, భగవంతుడికి అగనిష్టంగా మాట్లాడితే అక్కడ మాత్రం క్రోధం కావాలి, కానీ భక్తుల మీద కోపం రాకూడదు. తర్వాత భేద స్వభావము, ఒకరి పట్ల భేదాన్ని చూపించేటువంటి భక్తి తామసిక భక్తి. నెక్స్ట్ రాజసిక భక్తి చూడండి. విషయ భోగము, ఇంకా మనం భక్తి చేస్తున్నాం. విషయాలు అంటే ఇంద్రియార్థాలు, ఫలాంది నాకు కావాలి, అది చాలా బాగుంటది. విషయ భోగము, యశస్సు, నేమ్ ఫేమ్. నేను ఏదైనా సేవ చేస్తే నాకే నేమ్ ఫేమ్ కావాలి. వేరే వాళ్లకు చైతన్య మహాప్రభు ఏమంటున్నాడు? నా ధనం నా జనం నా సుందరి. నాకు ధనం వద్దు, జనాలొద్దు, మంచి మంచి తర్వాత పొగడతలు, ఇవన్నీ ఏమి నాకు అవసరం లేదు. అవసరం ఏంటి? నా ధనం నా జనం నా సుందరి కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహిత గీతే. హే ప్రభు, నాకు జన్మ జన్మలకు నీ యొక్క భక్తిని మాత్రం అది కూడా త్రిగుణాతీత భక్తి, విశుద్ధ భక్తిని ప్రసాదించండి. కానీ ఇక్కడ యశస్సు ఐశ్వర్యముల పట్ల అంటే ఇది గుర్తురాగానే మనకేంటి 7.16 మనకు కదా, చతుర్విధ భజంతే మాం. సో 4 రకాలటువంటి వ్యక్తులు దేనికి? ఆర్ధో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానేచ్ఛ, 4 రకాలటువంటి కోరికలతో కాబట్టి యశస్సు ఐశ్వర్యం లేడ వాంఛతో భేద బుద్ధి కలవాడు చేసేటువంటి భక్తి చేసేది. మందిరమందలి టెంపుల్స్కి వెళ్తారు, అక్కడ ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు. నేను ఈ సేవ చేస్తే నాకు అదే పొజిషన్ ఇవ్వాలా? అరే ఒకసారి మీకు కుర్చీలో కూర్చొని పెట్టొచ్చు, ఒకసారి ప్రభుజీ మీరు అక్కడ కూర్చోండి చెప్పొచ్చు. దేర్ ఇస్ నో డిఫరెన్స్, దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్. మన స్టేజ్ మీదకి పిలిచినా, లాస్ట్ కూర్చోమన్నా, మనకు మొట్టమొదటిగా ప్రసాదం తీసుకోమన్నా, లాస్ట్కి తీసుకోమన్నా, దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్. సో అలా మీరు డిఫరెన్స్తో మీరు మందిరానికి వెళ్తే మీరు రజోగుణంలో భక్తి చేస్తున్నట్టు. తర్వాత సత్వగుణ భక్తి గురించి చెప్తున్నాడు. భక్తుడు దేవాదేవుని అర్చించుచు కామ్యకర్మ దోషము నుండి బయటపడుటకు కర్మ ఫలములను అతనికే అర్పించినప్పుడు అతని భక్తి సాత్వికమైనటువంటి భక్తి. సో ఇక్కడ ఓకే, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా దేవాదేవుని అర్చిస్తాడు. కామ్యకర్మ దోషము నుండి బయటపడుటకు, ఇంకా కామ్యకర్మ దోషాల నుంచి బయటపడుతూ ఆ కర్మ ఫలాలను భగవంతుడికి అర్పిస్తా ఉన్నాడు. కానీ శుద్ధ సత్వంలో ఉన్నటువంటి భక్తి సర్వ హృదయ వాస్యకు భగవానుని దివ్య నామగుణ శ్రవణము నిడ మనుజుని చిత్తం ఆకర్షితమైనంతనే విశుద్ధ భక్తి ప్రకటన కాగలదు. నిత్య నిరంతరం ఏ కొంచెం పాసిబిలిటీ ఉంటే అక్కడ భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల్ని శ్రవణం చేయడానికి వాళ్ళ హృదయము తహతహలాడుతూ ఉంటుంది అన్నట్టు. కానీ మనం ఓకే, మనం కంఫర్టబుల్, ఈరోజు ప్రోగ్రామ్ వెళ్ళలేదంటే, సో నాకు కుదరట్లేదు ప్రభుజీ, నేను రాలేను. వాళ్ళు ఇతరులు ద్వేషించరు, కానీ శుద్ధ భక్తుడు ప్రతి ఆపర్చునిటీని, ప్రతి అవకాశాన్ని సువర్ణ అవకాశంగా భావిస్తాడు. ఎటువంటి అవకాశం? సాధు సంఘంలో భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనను ఇష్టపడేవాడు శుద్ధ భక్తుడు. అందుగురించి మనం కూడా భగవత్ ప్రేమని పొందడంలో శ్రద్ధ ఉండాలా. శుద్ధ సత్వంలో నేను భక్తిని చేయాలని శ్రద్ధ ఉండాలా. భగవంతుడు అప్పుడు ఇమ్మీడియట్ గా సాధు సాంగత్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. పలానా దగ్గర సాధు సాంగత్యం ఉంది, వెళ్ళండి. నేను శుద్ధ భక్తి చేస్తున్నానా, తమో రజో సత్వగుణం, సత్వగుణంలో కూడా ఉంటారు, కానీ ఈరోజు నాకు కుదరట్లేదు ప్రభుజీ, నేను రాలేను ప్రభుజీ, అయిపోయింది. అర్థమైందా? అక్కడ మనకు ఆచార్యులు, గురుతరులు వీళ్ళందరూ వచ్చి మన కొరకు ప్రోగ్రాం చేస్తుంటే నేను రాలేను ప్రభు, ఎందుకంటే మా మనవరాలు ఉంది ప్రభుజీ, ఈరోజు మా మనవరాలని నేనే చూసుకోవాలా ప్రభు. అరే దాని గురించి అంటున్నారు. కుటుంబము, దేశము, సంఘం కాదండి. మీకు కావాల్సింది ముఖ్యము మనవాళ్ళంటే మనవాళ్ళని తీసుకెళ్ళండి. లేదు వాళ్ళ అమ్మకి ఇవ్వండి. వాళ్ళ అమ్మ భక్తి చేయదు కాబట్టి వాళ్ళ అమ్మకి ఇవ్వండి. మనం పోవాలా? వాళ్ళ అమ్మ చేస్తుందా? చేయదు. కానీ మాకు అటాచ్మెంట్ అయిపోయిందండి మనవరాలతో. అరే మనవరాలతో అటాచ్మెంట్ అవుతుందా? భగవంతుడితో అటాచ్మెంట్ కావాలా? మా మనవరాలు కొంచెం భక్తి, ఆమెం చేస్తుందండి భక్తి. మనం భక్తి చేస్తే ఆమెకు యూజ్ అవుతుంది, కానీ మనం భక్తి చేయకుండా, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల సాంగత్యం తీసుకోకుండా, భక్తుల్ని సేవించకుండా పొద్దుందాకా మనము నా కుటుంబానికి, నా కుటుంబాన్ని రక్షిస్తుందేమని నా కుక్క పిల్లులకు సేవ చేస్తూ ఉంటే ఏం లాభం ఉంటుందండి? ఇంత వింటున్నాము,
కానీ మార్పు శూన్యమైతుంది. భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవడంలో. సర్వ హృదయవాపియగు భగవానుని దివ్య నామగుణ శ్రవణమునిడ మనుజుని చిత్తము ఆకర్షితం. మనకి ఎప్పుడైతే అలా భగవంతుడి శ్రవణ కీర్తన పట్ల ఆకర్షణ కలగట్లేదో వీఆర్ నాట్ ఇన్ శుద్ధ భక్తి. గంగా నది సహజంగానే సముద్రం వైపునకు ప్రవహించినట్లుగా భక్తి ఎటువంటి భౌతిక స్థితి చేతను అడ్డగింపబడక ఎవరు అడ్డం రావద్దండి. కారణాలు ఉండకూడదు. భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల సాంగత్యంలో శ్రవణ కీర్తనకు మీరేదో కారణాలు చెప్పారంటే అది మీరింకా రజో తమో గుణంలో ఈవెన్ సత్వగుణంలో కూడా ఉండనట్టే. అర్థమైందా? ఈ బంధనాల్లో ఎటువంటి ఎగ్జంప్షన్ అక్కడ తీసుకోకూడదు. నెక్స్ట్ చెప్తున్నారు. ఎల్లప్పుడు వాసుదేవుని చింతనయందే. మన ఇంట్లో మన మనవరాలు పిల్లలతో వాసుదేవుని చింత ఎక్కడ చేస్తాం? చేస్తాం ప్రభుజీ. మీ నామమే రాత్రి 10 గంటలకు కంప్లీట్ అయితుంది 16 మాలలు. ఎందుకు? ప్రభుజీ మా కూతురు వచ్చింది, మా మనవడున్నాడు, మా మనవరాలు ఉన్నారు, లేకుంటే ఇంకా అది ఉన్నారు. అరే! మనమరాలు నీ జపం అయిపోయాక వాళ్ళ ఇంట్లోనే పెట్టేయండి. మనవడిని ఎక్కడో పెట్టండి. మీ జపం మీ యొక్క సాధన అయితే లేదు. మంగళారతి చేస్తారా? చేయలేరు. ఎందుకు? రాత్రంతా కూడా నాకు ఏదో ఇది ఉంది ప్రభుజీ. వాసుదేవుని చింతనయందే లగ్నమైన కారణంన ఆమె జుట్టు ముడి విడిపోవుటను లేదా వస్త్రములు చెదిరిపోవటం కూడా కొన్ని మార్లు గమనింపకుండెను. ఈ దేవహూతికి టోటల్ ఎంతమంది అండి సంతానము? ద్వితీయ స్కందమునందలి 2వ అధ్యాయంలో చెప్పబడింది. దేవదేవుడగు శ్రీకృష్ణుడు అసంఖ్యాక జీవరాశులనే పోషించుచున్నాడు కనుక తన సేవ యందు పూర్ణంగా నెలకొనిన వానికి అతడు రక్షించకపోడు. దేవహూతి తన దేహ రక్షణను గూర్చి పట్టించుకొనలేదు. దాని రక్షణమును పరమ పురుషుడే స్వీకరించి ఉండును. ఇక్కడ మనకు డౌట్ వస్తదండి. ఓకే. సమయం చాలా తక్కువ ఉంది. ఒకసారి ఇలానే దొంగలని వచ్చింది కాబట్టి ఒకతను ఒక భక్తుడితో ఛాలెంజ్ చేశాడండి. ఏమండి నేను ఏం చేయకున్నా కూడా భగవంతుడు నాకు భోజనం పెడతాడా? ఆల్రెడీ నారదుడు ఎవరికి? మృగారికి చెప్పాడు. నువ్వు కేవలం ఈ జంతువులు వేటాడడం మానేయు. భగవంతుని నామాన్ని స్వీకరించి భగవన్నామం చెయ్యు. నీ పోషణ భగవంతుడు చూసుకుంటాడు. అరే ఎక్కడ ఉంటాడండి? నీకెందుకు నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నాడో లేదో వెళ్ళి ఆయన నదీ తీరంలో స్నానం చేసొచ్చి నారద మునీంద్రుల వారి ద్వారా గురుపదేశం మంత్రాన్ని స్వీకరించి మంత్ర జపం చేస్తా ఉన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 4 గంటలు అటు నుంచి వెళ్ళేవాళ్ళు అరే ఏంది రోజు ఇక్కడ జంతువులు కనబడుతున్నాయి కదా, ఈరోజు ఒక్క జంతువు కూడా సమరింపబడలేదు ఏంటి అని చూస్తా ఉంటే చాలా మంది నదీ తీరానికి వెళ్తారు. అక్కడ చూస్తే ఇదే మృగారి భగవన్నామం చేస్తా ఉన్నాడు. అరే ఇలా అయిపోయాడేంటి అని చెప్పేసి ఆయన దర్శనానికి వస్తే చాలా సమాధి మగ్నమై ఉన్నాడు భగవంతుని నామంలో. సో ఆ కాలంలో ఈ కాలంలో ఎవరైనా కూడా సాధువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పండ్లు పూలు సో తిను బండారాలు తీసుకెళ్ళి వెళ్తారు. అప్పుడు సాధువు అంటే నాకెందుకు ఇవన్నీ, సో భగవంతుని నైవేద్యం పెట్టి మీరే తీసుకోండి. అప్పుడు వాళ్ళు తీసుకుంటూ మొట్టమొదటిగా సాధువైనటువంటి ఆ మృగారికి ప్రసాదం ఇస్తారు. మిగతాన్ని పంచుతా ఉంటారు. ఒక పూట అయింది, 2 పూటలైంది, రెండో రోజైంది, మూడో ప్రతిరోజు ఆ జాతరలాగా అయిపోయింది. సో కాబట్టి అప్పుడు ఆయనకి అనిపించింది అరే దానికంటే ఇది బాగుంది కదా, భగవత్ చింతన చేస్తే భగవంతుడే పంపిస్తా ఉన్నాడు. అటువంటి విశ్వాసం గురువు వచనాల మీద ఉండి మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో తప్పకుండా జరుగుతుంది. ఇంకో లీలలో చెప్తున్నారు. ఒకతను ఇలానే ఓ భక్తుడితో ఛాలెంజ్ చేస్తాడు. అటు జరుగుతుందండి. సో నేను ఏమీ కర్మ చేయకుండా నాకు భగవంతుడు నాకు సాయం చేస్తాడా? తప్పకుండా చేస్తాడు. సరే చూద్దామని చెప్పి నువ్వు భగవంతుని మీద విశ్వాసం పెట్టుకో, తప్పకుండా భగవంతుడు అరేంజ్ చేస్తాడు అంటే ఆయన ఒక జంగల్లో సరే చూస్తామండి. జంగల్లో పెద్ద వృక్షం పైన ఎక్కి ఆయన చూస్తాడు. ఈ రోజు భగవంతుడు నాకు భోజనం ఎట్లా చెట్టు మీద ఎక్కి అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది దొంగలు అంటే భగవంతుడి శుద్ధ భక్తుడు ఆ మాట నోటి నుంచి చెప్పాడు కాబట్టి ఆయనకు దాన్ని ఖచ్చితంగా భగవంతుడు ప్రూవ్ చేస్తాడు. అయితే ఆ జంగల్ సో కొంతమంది దొంగలు అక్కడికి దొంగతనం చేసుకొని దొంగలు కాదు కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారు పాపం ఆ రహదారి గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ చెట్టు కింద ఆగి కొంచెం మంచి ప్రసాదాలు అవి ఇవి తెచ్చుకుంటారు తిందామని చెప్పేసి అనుకునేసరికి వాళ్ళు ఆ పొట్ల లిప్పింగ్ స్టార్ట్ చేద్దామనేసరికి వాళ్ళకి చాలా పెద్ద శబ్దం వినబడుతుంది. ఎవరు దొంగలు వస్తున్నారని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. భోజనం మాత్రం అక్కడ పెట్టారు. ఈ దొంగలు వచ్చి సో వాళ్ళ సొమ్ములు అది అక్కడ ఆ చెట్టు పెద్ద చెట్టు ఉంటది పంచుకుందామని చెప్పేసి అనుకునే లోపల ఇక్కడ చూస్తే పొట్లాలని ఇక్కడేంది ఇక్కడ భోజనం ఏదో ఉన్నది అంటే ఎవడో ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు అటు ఇటు చేస్తే చెట్టు పైన ఉన్నాడు అన్నట్టు. అరే వీడు
ఈ ఇక్కడ భోజనం ఏదన్నా విష పదార్థం ఉండొచ్చు అని చెప్పేసి ఫస్ట్ వీడికి వాళ్ళకి కూడా ఆకలి అవుతుంది, చాలా భోజనం ఉంది అని అతన్ని కిందికి దింపి వాడికి తినిపించి, ఏమైనా విషయం కాదు అనుకుంటే వాడికి ఏం కాదు, అప్పుడు మనం తిందామని చెప్పేసి వాడికి బలం, అరే నాకు వద్దు అంటే కూడా అన్ని ప్రతి ఐటెం కూడా మనకి టేస్ట్ చేపిస్తారు. అప్పుడు అర్థమైంది అన్నట్టు ఆయన, అరే భగవంతుడు జంగల్ లీల చూడండి, వాడు విడవ ప్రసాదం తేవాలా, వీడు దొంగలు వచ్చి నాకు తినపెట్టడము అనేది. అంటే భగవంతుని నమ్ముకుంటే ఖచ్చితంగా భగవంతుడు మన యోగక్షేమాలు చూస్తాడు. నమ్మకం లేనోళ్ళకి కాదు. ఇక్కడ ఛాలెంజ్, భక్తుడు చెప్పాడు, వీడు అనుకున్నది ఎట్లా చేస్తాడు భగవంతుడు. అప్పుడు అతను మహాభక్తుడిగా మారిపోవడం జరిగింది. నెక్స్ట్, ఓ విదురా, కపిల దేవుడు ఉపదేశించిన మార్గమును అనుసరించుచు దేవోతి శీఘ్రమే భవబంధ ముక్తురాలయ్యను. ఆ రీతిని సునాయాసంగా ఆమె పరమాత్మ రూపుడగు భగవానుని చేరెను. దీంట్లో మళ్ళీ ఆమె భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి వరకు 3.29.13లో మనకు కపిల భగవానుడు ఏ విధంగా ఆ వెళ్ళడానికి ఆ దేవహూతి ఏం చేసింది అనేది మనం చూద్దాం. 29.13, ఓకే, 13 శ్లోకాలు. సాలోక్య సాష్టి సామీప్య సారూప్యైకత్వమప్యుత దియామానం నా గృహ్ణంతి వినా మత్సేవనం జన. సో భగవంతుడి లోకానికంటే దెర్ ఆర్ 5 రకాలటువంటి ముక్తులు. ఒకటి సాయుధ్య ముక్తి, దేవదేవుడు ఒసగినప్పటికీ సాలోక్య, సాష్టి, సామీప్య, సారూప్య, సాయుధ్య ముక్తులు 5 రకాలున్నాయి. కానీ శుద్ధ భక్తుడు ఈ 5టిని కూడా స్వీకరించడు. ఆయనకు భగవంతుడి లోకానికి కూడా అవసరం లేదు. నిత్యము ఏం కావాలి మరి శుద్ధ భక్తుడికి? నిత్యము కేవలము భగవంతుడి యొక్క అనన్య భక్తి మాత్రం కావాలి. భగవంతుడి భక్తియుక్త సేవలో ఏ లోకంలో ఏ బ్రహ్మాండంలో ఉంచినా పర్వాలేదు, కానీ ఇక్కడ భగవంతుడి ఇష్టం అది. సో ఇట్ ఈస్ అప్ టు కృష్ణాస్ చాయిస్. కాబట్టి ఇక్కడ ఆమె కపిల భగవానుడి యొక్క నిత్య నియమాన్ని, ఆయన చెప్పిన విధి విధానాలను పాటించింది కాబట్టి చాలా సులభంగా ఈ భౌతిక ప్రపంచం నుంచి, భౌతిక దేహం నుంచి ముక్తురాలై భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళిపోయింది. దేవుడు సాధించిన కార్యమును వివరించడానికి ఈ సందర్భమున ఆత్మానం, బ్రహ్మ నిర్వాణం, భగవంతం అనేది 3 పదములు ప్రయోగింపబడినవి. పదములు పరతత్వం నెరుగుటకు గల క్రమానుగత విధానం సూచించను. ఆ పరతత్వమే ఇచ్చట భగవంతం అని పేర్కొనబడింది. దేవదేవుడు వైకుంఠ లోకమునందు వసించును. భవక్లేశమును అంతరింపజేసుకొనుటే నిర్వాణము. అంటే మొదటి లెవెల్ నిర్వాణం అంటే ఇంకా ఈ దేహము ఉండకూడదు నాకు అనేది నిర్వాణం. అంటే భగవంతుడి యొక్క సాయుధ్య ముక్తి, బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం. మనుజుడు ఆధ్యాత్మిక రాజ్యంలోనికి, అంటే ఆధ్యాత్మిక అనుభూతి ప్రవేశించగలిగినప్పుడు అప్రయత్నంగా భౌతిక క్లేశం నుండి ముక్తుడగును. అది ఏ బ్రహ్మ నిర్వాణం అనబడును. భౌతిక క్లేశములు అంటే ఇందాక చెప్పాను, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఈ 7 రకాలైనటువంటి కష్టాల నుంచి బయటపడగలుగుతాడు. అది బ్రహ్మ నిర్వాణం అంటున్నాడు. వేద వాంగ్మయం ప్రకారము నిర్వాణం అనగా లౌకిక జీవన విధానమును అంతమొందించుకొనుటే. ఆత్మానం అనగా హృదయస్థ పరమాత్మని అనుభూతమనుచుకొనుట. చరమముగా అత్యున్నత పూర్ణత్వము దేవదేవుడవు శ్రీకృష్ణ భగవానుని అనుభూతి. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. అంటే ఆ బ్రహ్మజ్యోతి గురించి తెలుసుకొని బ్రహ్మజ్యోతిలో లీనం అవటం అనేది మొదటి ఆత్మానుభూతి. రెండవది పరమాత్మానుభూతి, అంటే పరమాత్మని ధ్యానం చేయటము. మూడవది భగవాన్ అనుభూతి, అంటే భగవంతుని నిత్య సేవకుడిగా, నేను భగవత్ సేవకుడిగా అది అర్థం చేసుకొని జీవేర స్వరూపహే కృష్ణేర నిత్య, నేను నిత్య నిరంతరం సదా భగవత్ సేవలో నియుక్తం అనేది భగవంతుని అనుభూతి, భగవంతం. దేవోతి కపిల వైకుంఠంగా పిలువబడు లోకమున ప్రవేశించినదనిచ్చట అవగతం చేసుకునవలను. వైకుంఠ లోకములు అసంఖ్యాకములుగా కలవు. విష్ణువు యొక్క విస్తారములే వాటికి అధిష్టాతలు. అవన్నీను విష్ణువు యొక్క ఆయా నామములచే పిలువబడుచుండు. అద్వైతం, అచ్యుతం, అనాదిమనంత రూపం అని బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు. భగవంతుడి యొక్క అనంత లోకాలు, అనంత రూపాల్లో భగవంతుడు విస్తరిస్తూ ఉంటాడు. భగవానుడు అసంఖ్యాకమగు దివ్య రూపమును కలిగి ఉన్నాడు. చతుర్భుజములందలి చిన్నముల వివిధ అమరికను అనుసరించి అతడు నారాయణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వాసుదేవుడు అనే నామాలతో పిలువబడును. కపిల వైకుంఠ నామము కలిగిన ఒక వైకుంఠం కలదు. కపిల భగవాను చేరి ఆ దివ్య
తనయుని సాంగత్యమును అనుభవించుచు శాశ్వతంగా అచ్చటనే నివసించుటకు దేవహూతి ఆ లోకానికి చేరింది. శాశ్వతము అంటున్నాడు భగవంతుడు ఇక్కడ. కాబట్టి మనందరం కూడా భగవత్ లోకానికి వెళ్ళాలంటే మనము భగవంతుడి యొక్క చింతన చేయాలి. ఎట్లయితే మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలంటే ఆ లొకేషన్ పెట్టుకుంటాం. వేరే ఊరైతే ఆ టికెట్ తీసుకుంటాం. ఆ ట్రైన్ మనం కానీ ఫ్లైట్ గాని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం భగవంతుడి యొక్క లోకానికి ఎందుకు వెళ్ళాలా? దాని యొక్క ప్రయోజనాలేంటి? మరి తెలుసుకొని అక్కడికి నేను వెళ్ళాలంటే ప్రాసెస్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. కాబట్టి ఈ దేహం ఇచ్చిందే భగవత్ లోకానికి వెళ్లి భగవంతుడి సేవ. లేదు భగవంతుడి లోకం గూడా గాదు. ప్రతి ప్రదేశాన్ని భగవత్ లోకంగా మనం మార్చుకోవచ్చు. శుద్ధ భక్తుడు ఆ విధంగా ఎలా మారుస్తాడు? మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు ఎక్కడైతే శ్రవణ కీర్తనలు జరుగుతా ఉంటాయో ఆ ప్రదేశం వైకుంఠంగా మారుతుంది. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి గూడా మీరు వైకుంఠ వాతావరణాన్ని కల్పించిన వాళ్ళవుతున్నారు. ఎందుకు? ఈ యొక్క మీ ఇంట్లో గూడా భగవంతుడి యొక్క ఈ నామరూప గుణ లీలల చర్చ జరుగుతుంది కాబట్టి ఏదో ఒక రోజు వాళ్ళు గూడా భగవత్ కృపకు పాత్రులవుతారు. కానీ ప్రతిరోజు నిత్య నియమం ప్రకారం చెయ్యండి. అది పాటించండి. కపిల భగవానుడు చెప్పిన విధంగా 5 విషయాలు ఎవరైనా చెప్తారా? ఏం పాటించాలి? ఓహ్! హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. జై बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।